స్టూడెంట్స్ స్మాల్ యాక్టివిటీ చేస్తున్నాం, అందరూ బాగా గమనించండి. ఇప్పుడు ఏం జరుగుతుందో గమనించండి. చూడండి ఏమైనది ఇక్కడ రెండు మిక్స్ అయినాయి కదా. ఇప్పుడు ఇంకా గమనించండి. బాగా గమనించాలా. ఇప్పుడు చూడండి బాగుందా ఇది? ఏమైనా మ్యాజిక్ ఉందా? దీని వెనకాల ఏమన్నా రీజన్ సైన్స్ రీజన్ తెలుసా మీకు? చూడండి అమ్మా, దీన్ని బాగానండి. దీన్ని ఏమంటే రీజన్లు దీన్ని హీట్ కన్విక్షన్ అంటారు. ఏమంటారు? మూడు రియాక్షన్లలో మొదటి తీసుకున్నాము హీట్ కన్విక్షన్ మరియు హీట్ కండక్టివిటీ, హీట్ రేడియేషన్. ఒక దాని గురించి చెప్తాను. దీంట్లో ఫస్ట్ హీట్ కన్విక్షన్ అంటే ఉష్ణ సంవాహనము. ఇది ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే ఇక్కడ హాట్ వాటర్ తీసుకున్నాను, పైన నార్మల్ వాటర్ తీసుకున్నాను. హాట్ వాటర్కి ఎప్పుడైనా కూడా డెన్సిటీ తక్కువ ఉంటుంది మరియు కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అందువల్ల దీంట్లో ఇది హాట్ వాటర్ డెన్సిటీ తక్కువ ఉంది కాబట్టి పైకి పోయింది. కోల్డ్ వాటర్కి నార్మల్ వాటర్కి డెన్సిటీ తక్కువ ఉంది కాబట్టి ఈజీగా కిందికి వచ్చింది. అందువల్ల పైకి కిందికి మిక్స్ అయిపోయింది. ఇది రీజన్. ఓకేనా? ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ నేనేం తీసుకున్నా, పైన హాట్ వాటర్ తీసుకున్నా, కింద కూల్ వాటర్ తీసుకున్నా. పైన హాట్ వాటర్ ఏం తక్కువ ఉంటుంది? డెన్సిటీ తక్కువ ఉంది. ఇక్కడ డెన్సిటీ ఎక్కువ ఉంది. ఓకేనా? అర్థమైనా? అందువల్ల డెన్సిటీ తక్కువ ఉంది కాబట్టి పైన ఉంది. అది రీజన్. దీన్ని ఉష్ణ సంవాహనం అంటారు. ఏమంటారు? హీట్ కన్విక్షన్ అంటారు. ఏమంటారు? ఇది రీజన్. అలాగే మనం దీనికన్నా ఇంకో రియాక్షన్ ఉంది, హీట్ కండక్టివిటీ అంటారు, ఉష్ణ వాహనం అంటారు. ఇప్పుడు దీన్ని వేడి చేసినప్పుడు నేను ఒక సైడ్ పట్టుకొని స్పూన్తో ఇలా పట్టుకుంటే ఈ సైడ్ పట్టుకుంటే ఏమవుతుంది? కాలుతుంది. అంటే ఉష్ణము ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రయాణించడాన్ని ఉష్ణ వాహనం అంటారు. హీట్ కండక్షన్ అంటారు, హీట్ కండక్టివిటీ అని కానీ అంటారు. ఓకేనా? మరి మూడోది ఇంకోటి, అది ఉష్ణ వికిరణం అంటారు. ఉష్ణ వికిరణం అంటే హీట్ రేడియేషన్ అంటారు. అది మనకి సూర్యునితో ప్రత్యక్షంగా సంబంధం లేదు, ఎక్కడో ఉన్నారు. మనము బ్లాక్ డ్రెస్ వేసుకున్నాం అనుకో, మన ఎండాకాలం ఇప్పుడు ఏమవుతుంది? సూర్యుడు కాదా? అంతగా అది కాకుండా మన వంట చేసేప్పుడు పొయ్యి కాడ కూర్చున్నాం అనుకో, పొయ్యి కాడ కూర్చున్నామనుకో, మనకి ఉష్ణం వల్ల హీట్ అవుతుంటుంది. దానికి సంబంధం లేకుండా పోయి వంట చేసేప్పుడు. దేనికంటే ఉష్ణ వికిరణం వల్లనే. ఓకే, డూ యూ అండర్స్టాండ్?